హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలాసార్లు ఈ మధ్య కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ రావడం. అంటే మనకి ఏజ్ పైబడినప్పుడు వైట్ హెయిర్ రావడం అనేది కామన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనము ఉండే లైఫ్ స్టైల్ని బట్టి, లేదంటే మన ఫుడ్ స్టైల్ని బట్టి, అంటే మనం తినే తిండిని బట్టి కూడా వైటమిన్స్ లోపం వల్ల, మంచిగా కేర్ తీసుకోకపోవడం వల్ల మనకి యంగ్ ఏజ్ నుంచే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ మనం చూస్తూ ఉన్నాం వైట్ హెయిర్ యంగ్ ఏజ్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి కూడా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంది. చాలాసార్లు ఏంటంటే ఇంటర్నల్గా మనకి వైటమిన్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల కూడా, మనకి న్యూట్రిషన్ తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం ఉండే అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మనకి ఇప్పుడు ఉండట్లేదు. మనం ఉండే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్, కేరింగ్ హ్యాబిట్స్, అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఆయిల్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం సరైన కేరింగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా, ప్రాపర్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయకపోవడం వల్ల కూడా యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వైట్ హెయిర్ని మనము క్యూర్ చేసుకోవడానికి డైస్ అవన్నీ, అంటే కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్, డైస్ అవన్నీ కూడా మనము అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కాల్ప్ డ్యామేజ్ అయిపోతుంది, తర్వాత డాండ్రఫ్ అనేది వస్తుంది. అని అంతేకాకుండా చాలాసార్లు మనకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మనము అలాంటి అన్యాచురల్ డైస్ కంటే కూడా న్యాచురల్ డైస్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. సో ఇప్పుడు అలాంటిది ఒక న్యాచురల్ డై మనం ఇంట్లో ఎలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. దీనికోసం ఇక్కడ మనము ముఖ్యంగా తీసుకునేది కలౌంజీ అనేది మనకి చాలా చక్కగా ఈ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి, మనకి హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కలౌంజీ అనేది మనకి హెయిర్ వైట్నింగ్ని మనకి ప్రాపర్గా క్యూర్ చేయడమే కాకుండా, మనకి గ్రో అయ్యే హెయిర్ కూడా చక్కగా మనకి బ్లాక్గా అయ్యేలాగా చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనము హెన్నా పౌడర్ తీసుకున్నాం. మెహందీ మనకి ఉంటుంది కదా, గోరింటాకు పౌడర్, హెన్నా పౌడర్ తీసుకోవాలి. బయట మనకి సులువుగా లభిస్తుంది, సో అదొకటి తీసుకోవాలి. నెక్స్ట్ మెంతులు తీసుకోవాలి అండ్ ఆవ నూనె తీసుకోవాలి. ఆవ నూనె కూడా మనకి హెయిర్ బ్లాక్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ మెంతులు కూడా కండిషనింగ్కి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ బ్లాక్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తీసుకున్నాం కదా. సో ముందుగా మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనము ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనము మెంతుల్ని ఇంకా కలౌంజిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ కానీ, మనకి ఇలా తాలింపు వేసుకునే ప్యాన్ కానీ, ఏదైనా చిన్న బౌల్ కానీ, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మీరు పెద్ద కడాయి కానీ తీసుకోవచ్చు. సో తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. మనకు ప్యాన్ కొంచెం వేడవుతున్నప్పుడు ఇందులో ముందుగా మనము ఆవ నూనెని యాడ్ చేసుకోవాలి. ఆవ నూనె చాలా మంచిది మన హెయిర్కి. ఇలా ఆవ నూనె మనకు కొంచెం వేడవుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్ని, కలౌంజీ ఇంకా మెంతులతో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కొంచెం సేపు కాచుకోవాలి, ఒక 3 to 2 minutes వరకు. మనకు కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి, దాన్ని కాచుకోవాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా అంతా కూడా, ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్లో బాయిల్ అవుతుంది. మనము అడుగంటకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ఆయిల్లో. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనము హెన్నా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1 to 2 teaspoons వరకు. యాడ్ చేసుకుని ఇది మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఇలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బ్లాక్గా అయింది కదా, సో ఇలా బ్లాక్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. చూడండి, మనకి న్యాచురల్ డై అనేది ప్రిపేర్ అయింది. ఇలా బ్లాక్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇది కొంచెం చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చక్కగా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ ఆయిల్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకొని చక్కగా స్కాల్ప్కి, ఇంకా అంతేకాకుండా హెయిర్ రూట్స్కి కూడా, హెయిర్ మొత్తం లెంత్కి కూడా మీరు ఇది అప్లై చేసుకొని చక్కగా టై చేసి పెట్టేసుకొని, తర్వాత మీరు ఒక 1 hour తర్వాత మళ్ళీ మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు.
ఇలా వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి చక్కగా హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. హెయిర్ చాలా చక్కగా బ్లాక్గా ఉంటుంది అండ్ మంచిగా కండీజ్డ్గా ఉంటుంది. హెయిర్ లెంత్ అనేది పెరుగుతుంది. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ అంతేకాకుండా హెయిర్ మనకి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కండీజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ఆవ నూనె యాడ్ చేసాం కదా, ఆవ నూనె అనేది చాలా మంచిది మనకి హెయిర్ని థిక్గా ఉంచడానికి అండ్ హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకి హెయిర్ చాలా చక్కగా బ్లాక్గా ఉంటుందన్నమాట. సో మనకి కెమికలైజ్డ్ అన్యాచురల్ డైస్ కంటే కూడా ఇది చాలా మంచిది. రిజల్ట్ కొంచెం స్లోగా ఉన్నా కానీ మనకి చాలా చక్కగా న్యాచురల్ వేలో హెయిర్ని బ్లాకెన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకునే ప్యాక్ని రెగ్యులర్గా అంటే వారంలో ఒక 2 సార్లు 3 సార్లు కనుక అప్లై చేసుకుని హెయిర్ని వాష్ చేసుకుని చక్కగా కండిషనింగ్ చేసుకుని హెయిర్ ఆయిలింగ్ మనము చేసుకున్నట్లయితే హెయిర్ వైట్నింగ్ తగ్గుతుంది.